ప్రార్థనతో మనము ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మీ మహాకృపలో 2024వ సంవత్సరం ఆరవ నెలంతా 6 నెలలు కాచి కాపాడి భద్రపరిచి 6 నెలలు మీ రెక్కల చాట మమ్మలను దాచి గత 6 నెలలు ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు మా జీవితంలో జరిగించి 7వ నెలలోనికి జూలై నెలలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందులకే స్తోత్రములు ప్రభా. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాలని ఒక ఆలోచనను కలిగి కొన్ని నెలలుగా ఈ ఉపవాస ప్రార్థనల కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీ దయలో ఈరోజు ఈ రీతిగా ప్రారంభించడానికి మీరు చూపించిన మీ ప్రేమకై, దయకై, వాత్సల్యత కొరకై ఎంతో వందనాలు. ఈ రోజు నుండి అనగా జూలై 1వ తారీఖు నుండి జూలై 21వ తారీఖు ఆదివారం రాత్రి వరకు జరగబోతున్న ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థనల ద్వారా వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ ఆత్మలో బలపరచబడాలి. ప్రతి బిడ్డ యొక్క ఆత్మీయ జీవితము మీ ఎదుట క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి. అలాగే ప్రతి కుటుంబము కట్టబడాలి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారు రక్షించబడినట్లు, రక్షించబడిన వారు స్థిరముగా మీలో ఆత్మీయ పునాది వేసుకుని మీ దృష్టికి అనుకూలమైన రీతిగా ఆత్మీయ జీవితమును కట్టుకోగలటకు ప్రతి బిడ్డను మీరు ప్రోత్సహించండి. ఎక్కడ ఏ బిడ్డ కూడా సాతానిక కుయుక్తులకు, సాతానిక చేతిలో చెక్కుకోకుండా 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే ద్వారా ఆ కుటుంబంలో మీరు చేయబోతున్నటువంటి గొప్ప కార్యములను వారు తలంచి, మీరు చేయబోతున్నటువంటి ఆశ్చర్య కార్యములను వారు నెమరవేసుకుని ప్రతి వారు మీ సన్నిధికి ఉత్సాహగానము చేయొచ్చు రాగలిగినట్లుగా ప్రతి ఆత్మ మీరు బలపరచమని మనం చేస్తున్నాం. వ్యక్తిగతంగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును మీరు దీవించాలని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు కోరుతూ ఉన్నారు. ఈ శ్రేష్టమైన మీతో గడిపే సమయము ఏ విశ్వాసి పోగొట్టుకోకుండా, ఎవరు జాడ విడవకోకుండా, ఎవరు తప్పిపోకోకుండా మీరు ఏ గొప్ప మేలు చేయనుద్దేశించి ఏర్పాటు చేశారో ఉపవాస ప్రార్థన, అవి నేను, నా కుటుంబము, సంఘములో ఉన్న ప్రతి కుటుంబము పొందుకున్నట్లు ప్రతి వారిని మీ సన్నిధికి నడిపించండి. ప్రతి బిడ్డని మీ సన్నిధికి నడిపించండి. ప్రతి బిడ్డ మీ సన్నిధికి వచ్చి మీ ముఖ దర్శనము చేసుకుంటానికి మీరు కృప చూపమని మనం చేస్తున్నారు. 21 రోజు ఉపవాస ప్రార్థనలు అవి మా కుటుంబాలకు, వ్యక్తిగతంగా ప్రతి బిడ్డకు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ ప్రార్థనలు మాకెంతో పండుగగా ఉండడానికి సహాయం చేయండి. జకర్యా గ్రంథము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సంతోషమును, ఉత్సవమును, ఉల్లాసమును, మహోత్సవం లాంటి పండుగలు, ఆ పండుగ వాతావరణము, ఆ పండుగ సంతోషము, ఆ పండుగలో దొరికి ఆనందమును నేను యోధా ఇంటి వారికి ఇవ్వాలని కోరుతూ ఉన్నాను.
అనగా ఒక పండుగ వాతావరణమును ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా కుటుంబాల్లో మీరు కలిగించాలని కోరుతూ ఉన్నారు. ఒక ఉత్సవము ఎంత సంతోషమును కలిగిస్తుందో అట్టి సంతోషం, ఒక వ్యక్తి మేలు కలిగినప్పుడు ఏ విధంగా ఉల్లసిస్తాడో అలాంటి ఉల్లాసం, తన కోరిక సిద్ధింప చేయటం ద్వారా కలిగే సంతోషం మేము ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా అనుభవించుటకు, వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ అనుభవించుటకు, ప్రతి కుటుంబం అనుభవించుటకు, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సంఘమంతా స్థిరపరచబట్టుకు, నూతన ఆత్మలు సంఘములో చేర్చబట్టుకు, ఈ ప్రాంతమంతా కూడా మీ వాక్యమునకు లోబడినట్లుగా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యము జరిగించండి. ఎవరైతే మీ మాట వింటారు, ఎవరైతే మీకు లోబడతారు, ఎవరైతే మీ సన్నిధిని ప్రేమిస్తారు, ఎవరైతే మీ వాక్యాన్ని ప్రేమిస్తారు, వారిని దీవిస్తానని, వారిని ఆస్తికర్తలుగా చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. మీ వాగ్దానములు ఎప్పటికీ మాకు అవి నమ్మకమైనవి, స్థిరమైనవి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగిన శక్తివంతుడైన నీవు వాగ్దానం ఇచ్చుంటుండగా ఆ వాగ్దానాలు మేము నమ్ముతున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానమును మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి వాగ్దానం మీరు మాకు ఇచ్చిందే కాబట్టి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా కొన్ని వాగ్దానాలు నా కుటుంబంలో, సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలో నెరవేర్చబడినట్లుగా మీరు ఈ ఉపవాస ప్రార్థన జరిగించండి. ఇవి నిష్ఠతోనూ, అలాగే శ్రద్ధతోనూ, ఆసక్తితోనూ నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో దేవునికి ముఖదర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానన్న ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన అట్టిదై ఉండడానికి సహాయం వచ్చి, నేను ఆ దేవుని కలుసుకుంటానికి వెళ్తున్నాను మందిరానికి అన్నటువంటి మనస్సును వారికి కలగచేసి వారు మిమ్మల్ని కలుసుకునే ద్వారా మహా సంతోషమును, ఆశ్చర్య కార్యములను, ఆశీర్వాదములను పొందుకోవడానికి సహాయం వచ్చేది. ఎంతమంది అయితే ఉపవాస ప్రార్థనలో పాల్పొములు పొందబోతున్నారు, వారి రోగముల నుండి వారిని విడిపించండి, వారి సమస్యలను విడిపించండి. ఎంతమంది మీ సన్నిధికి వచ్చి వారి బాధలను, వారి కన్నీళ్లను, వారి కష్టాలను, వారికున్న శ్రమలను మీ సన్నిధిలో వారు మీకు చెప్పుకుంటారు. అట్టి శ్రమలన్నిటికీ విడుదలను, అట్టి బాధలన్నిటికీ విడుదలను మీరు ప్రకటించండి. ప్రతి బిడ్డ 21 రోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఈ రీతిగా ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నాను. ఇలా ప్రార్థించడం ద్వారా ప్రభు నాకు ఈ మేలు చేశారు, వ్యక్తిగతంగా నాకు ఈ మేలు చేశారు, నా కుటుంబంలో ఈ మేలు చేశారని ప్రతి వారు సాక్ష్యం ఇవ్వడానికి ప్రతి వారిని మీ సన్నిధికి తీసుకుని వచ్చి ప్రార్థించడం ద్వారా మేలు చేయమని మనం చేస్తున్నాం. అలాగే లైవ్లో రాలేక దూరంగా ఉన్నవారు లైవ్లో వీక్షిస్తుండగా వారిని మీరు దీవించండి. వారు అక్కడుండి మొర పెడుతుండగా, ప్రార్థిస్తుండగా వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి. మరి మీ చిత్తమైతే మేము జూమ్ను కూడా ప్రతిరోజు ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. అలాగే ఎంతమంది ప్రభా జూమ్లోనికి వస్తున్నారో అటు బిడ్డలను మీరు దర్శించమని మనవి చేస్తూ ఉన్నాం. ఈ 21 రోజు దానిలో ఉపవాస ప్రార్థనల ద్వారా మీ ఆశీర్వాదాలు మా కుటుంబాలు మేము చూడాలనుకుంటున్నాము ప్రభా. మీ యొక్క శక్తిని, మహిమను లోకములో మేము తెలియచేయటానికి, బహాటంగా ప్రకటించడానికి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మీ సన్నిధిలో లోబడి విధేయత కలిగి ప్రార్థించుకున్న ప్రతి జీవితంలో కలగొచ్చాయి. ఈ రోజులోనికి మమ్మల్ని తెచ్చినందుకే స్తోత్రములు. ఈ రోజు నుండి 21వ తారీఖు ఉపవాస ప్రార్థన వరకు మీరు మాకు తోడుగా ఉండండి. మధ్యలో అప్పుడప్పుడు రాబోతున్నటువంటి మీ ఆత్మపూర్ణులైన మీ దాసులను మీ ఆత్మతో నింపి మీ కొరకు వాడుకోనండి. అల్పుడనో, అయోగ్యుడనో, ఎన్నిక లేని నన్ను కూడా
మీ కొరకు నిలబెట్టుకుని నన్ను వాడుకోండి. మీ ఆత్మతో నింపి నన్ను వాడుకోమని మనవి చేస్తున్నా. నేనైతే మీ దగ్గర సాష్టాంగపడుతున్నాను. నన్ను మీరు అంగీకరించి మీ కొరకు పాత్రగా నిలబెట్టుకోమని కోరుతున్నా. పాటల ద్వారా ఈ రాత్రి కాలం ముందు మీరు మహిమ పొందండి. అలాగే ప్రార్థనలో మీరు మాకు సహాయం చేసి పెట్టండి. అలాగే నీ దాసు నిలబెట్టుకుని మీరే నాతో మాతో మాట్లాడవలసింది. తెచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు తెలియజేస్తూ రావాల్సిన బిడ్డలందరినీ కూడా త్వరపెట్టి తీసుకుంటండి. ఎవరిని సాతానుడు దొంగిలించుకోకుండా, వారి పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి ఎవరిలో దుష్టాలోచన సాతానుడు కలిగించకుండా, తద్వారా మీ సన్నిధికి ఎవరిని దూరం చేయకోకుండా ప్రతి వారిని స్త్రీలేమి పురుషులనేమి ఎవరులేమి చిన్న బిడ్డలనేమి మీ సన్నిధికి కుటుంబాలుగా తీసుకుని వచ్చి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ రాత్రి కాలము జరగబోతున్న ఈ మొదటి ఉపవాస కూడిక మీకు మహిమకరముగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున నమస్కరించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు స్తోత్రములు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. ఓ పాట పాడదాం. కృపలను తలంచొచ్చు, చిన్న పుస్తకం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను. ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను, కాచెను గతకాలం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఈ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఈ ఆయుధముండినను. నాకు విరోధమై వర్ధిల్లదూయని, నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. ప్రభు చెప్పిన మాట సత్యం. కృపలను తాళంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నిటిలో ఎలలో నీ కృంగిన వేళలలో, కన్నిటిలో ఎలలో నీ
కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తాళంచుచు, కృపలను తాళంచుచు ఆయుష్కాల పాడదాం. ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్ అందరూ పాడదాం. స్తోత్రం. కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ, సతతము తన కృప వెల్లడి చేయ, స్తుతులతో నింపేను ఇలలో, స్తుతులతో నింపేను. కృపలను పాడదాం. తాళంచుచు అవునయ్యా, కృపలను గత 6 నెలల మీరు చేసిన మేలను తలంచుకుంటూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోన్ నివాసము నాకెంతో ఆనందం. సియోన్ నివాసము నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. కృపలను తాళంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. ఈ సమయమందు లేచి వచ్చి ఒక పాట పాడి ప్రభు నామమును మహింపరుస్తుంది. ఆ తర్వాత యాకోబు గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామమును మహింపరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. కావలెనా యేసయ్యా బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. కావలెనా యేసయ్యా బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియ సంగమా, చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా. సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియ సంగమా,
చిత్తమని ఎస్తేరును సిద్ధపరచెను. ఘనులేమి అల్పులేమి సూషను కోటలో రాణియేమి పిల్లలేమి పెద్దలేమి ఉపవాసము చేయగా అలిగింది హామాను గర్వము. జరిగింది దేవుని చిత్తము. అలిగింది హామాను గర్వము. జరిగింది దేవుని చిత్తము. కావలెన యేసయ్య బహుమానము. చేయాలి విలువైన ఉపవాసము. కావలెన యేసయ్య బహుమానము. మరి చేయాలి విలువైన ఉపవాసము. సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియ సంగమా. చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా. సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియ సంగమా. చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా. కావలెన యేసయ్య బహుమానము. చేయాలి విలువైన ఉపవాసము. కావలెన యేసయ్య బహుమానము. చేయాలి విలువైన ఉపవాసము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో యేసేన పరిహారి అనే పాట పాడుకుందాం. ఇది అందరికి వచ్చిన పాటే కాబట్టి నాతో కలిసి పాడాలని కోరుచున్నాను. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన
పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. ఇంతవరకు ప్రభు నామమును పాటల ద్వారా ధ్యానించగలుగుటకై ప్రభువారు మనకిచ్చినంత గొప్ప అవకాశమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు తెలియచేద్దాం. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా ప్రభువారు త్వరపెట్టి తన సన్నిధికి తీసుకుని రాగలిగినట్లుగా వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈ దినాల్లో సాతానుడు మనుషులను దొంగిలిస్తూ ఉన్నాడు, అనగా విశ్వాసులైన వారిని దొంగిలిస్తూ ఉన్నాడు. గనక మరి మన బిడ్డలు సాతానుకు చిక్కబడకోకుండా ఉండాలి అంటే మనం వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మరి ప్రతి బిడ్డను ప్రభువారు గద్దించి బుద్ధి చెప్పి ప్రేరేపించి తన సన్నిధికి తీసుకుని రావాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధికి వచ్చిన మీరు ఎంతో ప్రభువును బట్టి అభినందనీయులు. ప్రభు ప్రేమను బట్టి తన సన్నిధికి వచ్చిన మీరందరూ కూడా అభినందనీయులే. అలాగే బిడ్డలు కొంతమంది దూరంగా ఉండి రాలేకపోతున్నవారు, వారు మన బిడ్డలు లైవ్లో వీక్షిస్తూ ఉన్నారు. వారిని బట్టి కూడా దేవునికి మనము కృతజ్ఞత స్తోత్రములు తెలియచేద్దాం. అలాగే ప్రభు చిత్తమైతే రేపటి నుండి జూములు కూడా మనకి ప్రభు ఏర్పాటు చేయాలని ప్రభుని అడుగుదాం. వచ్చిన వారు అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. చక్కగా అందరూ కూడా మరి ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన ద్వారా రక్షింపబడిన వారందరూ కూడా బిడ్డలు, మన బిడ్డలందరూ కూడా క్రీస్తులో నూతనముగా జన్మించాలని కోరుతున్నాను.
యవన బిడ్డలు, మీ యవన జీవితమును దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు మంచి భవిష్యత్తు, మంచి లైఫ్ మీకు ఇస్తారు. కనుక రక్షింపబడిన వారందరూ కూడా రక్షణ పొందడానికి ఈ ఉపవాస ప్రార్థనలు, రక్షింపబడిన ప్రతి బిడ్డ తన ఆత్మీయ జీవితమును క్రీస్తులో ఆయన చిత్తానుసారంగా ఎలా కట్టుకోవాలో, భక్తులు ఎలా కట్టుకున్నారో, మనం ఎలా కట్టుకోవాలో మనకు నేర్పించడానికే ప్రభువారు 21 రోజు ఉపవాస ప్రార్థనలను నేర్పించారు. గనక ఈ రోజుల్లో ఎవరు కూడా వ్యర్థముగా సమయమును ఇంటి దగ్గర ఉండి పోనెచ్చుకోవద్దు. ఒకవేళ బాప్తిస్వం పొంది ఒక విశ్వాసయుండి వారు స్త్రీలైన పురుషులైన రాలేదు అంటే వారు సాతాను సంబంధులే. సాతానుడు వారిని వేలుతూ ఉన్నాడు, ఏరడానికి వారి అవకాశం ఇచ్చారు. వారికి దేవునికి సంబంధం లేదు. వారు బాప్తిస్వం పొందినంత మాత్రాన దేవునికి సంబంధం లేదు. 21 రోజు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి తన ఆత్మీయ జీవితమును క్రీస్తు చిత్తానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా వారు ప్రార్థించుకుని కట్టుకుని ఆత్మలో బలపడతారో వారందరినీ దేవుడు దీవించబోతూ ఉన్నారు. వారందరినీ ప్రభువారు ఆశీర్వదించబోతూ ఉన్నారు. వారి ఆత్మీయ గృహమును ప్రభు చిత్తానుసారంగా కట్టుకున్నట ద్వారా భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన దీవెనలు ఆ బిడ్డలు పొందబోతున్నారు. ఆ దీవెనలు పొందే ప్రతి బిడ్డ, ఆ దీవెనలు పొందే బిడ్డల్లో నీవు నేను ఉండాలనేది దేవుని ఉద్దేశం, అలాగే మన ఉద్దేశం కూడా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ నామమును పాటల ద్వారా స్తుతించగలుగుటకై మీరు చూపిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ సమయం ముందు మీ దాసుడి బహుబలహీనుడు మీ ఆత్మచేత నింపి మీ కొరకు నిలబెట్టుకొని వాడుకోనండి. మీరు తెచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా త్వరపెట్టి తీసుకుని రండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. ఇంకా లైవ్లోకి రావాల్సిన వారు లైవ్లోకి రావటానికి కూడా సహాయం చేసి పెట్టండి. మీ ఆశీర్వాదములు మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము పొందాలని మేము కోరుకుంటున్నాం. మీ ఆశీర్వాదాలు పొందడానికి 21 రోజు ఉపవాస ప్రార్థనకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ ప్రార్థన ద్వారా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి సమస్యలను పరిష్కరించండి. వారి శారీరక సమస్యల నుండి, రోగముల నుండి విడుదల మీరు ప్రకటించండి. ఆర్థిక సంబంధమైన సమస్యల నుండి వారికి గొప్ప విడుదలను ప్రకటించండి. ఏ సమస్యలతో, ఏ బాధలతో ఇటువంటి కన్నీళ్ళ మధ్య మా బిడ్డలు జీవిస్తున్నారు, వారి కన్నీళ్లను నాట్యముగా మార్చండి. వారి వేదన, బాధ, చింతలను సంతోషంగా మార్చి 21 రోజు ఉపవాస ప్రార్థన ద్వారా మేము మీ ద్వారా దీవించబడి అనేకులకు సాక్ష్యం ఇవ్వగలిగినంత మీ ఆశీర్వాదములు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమునకును, నా కుటుంబమునకును దయచేయండి. మీ దాసు నిలబెట్టుకుని ఈ సమయం ముందు మీరే మాతో మాట్లాడండి. క్రీస్తు నామమున ప్రార్థించి వ్రతిములాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు స్తోత్రములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఈ మొదటి రోజు ఉపవాస కోరికకు వచ్చేసిన మీ అందరికీ, మీలో ఒక్కొక్కరికి ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనములను తెలియచేస్తా ఉన్నాను. మరి ఈ రీతిగా మనకి జూలై నెల 21వ తారీఖు రాత్రి వరకు ప్రతిరోజు ఉంటుంది. ఈ 21 రోజు బుధవారం, శనివారం అని మర్చిపోండి.
ప్రతిరోజు బుధవారమే అనుకోండి, ఏ రోజు చూసినా అదే వారం బుధవారమే. ఎందుకంటే బుధవారం మనకి ఏముంటుంది, ఏ రోజు చూసినా శనివారం అయి ఉండాలి. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో 21 రోజు ఉపవాస ప్రార్థనకు ప్రభును పెట్టి ఆహ్వానమును తెలియచేస్తూ ఉన్నాం. అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియబిడ్డలకు కూడా మీకు ప్రభునామమున వందనములు తెలియచేస్తున్నాము. అలాగే మీరే కాకోకుండా మీకు తెలిసిన వారికి ఈ కార్యక్రమములు పరిచయం చేయండి. వీక్షించినట్టుగా వారికి మీరు ఏమంటారు లింక్ పంపించండి. అలాగే మీరు ఆశీర్వదించబడండి, మీ ద్వారా వారు కూడా ఆశీర్వదించబడడానికి సహకరించాలని మనం చేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు 7 గంటల నుండి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పుడప్పుడు గెస్ట్ స్పీకర్స్ మనకి అతిథులు వస్తారు, దేవుని వాక్యాన్ని అందిస్తారు. మరి ఈరోజు కొంత ఆలస్యమైంది, మొదటి రోజు కదా. ఏదైనా ఫస్ట్ రోజు ఏమవుతుంది ఆలస్యం అవుతుంది, లాస్ట్ రోజు కూడా ఏమవుతుంది అని రేపు మరలా రేపు రెడ్ వచ్చి మొదలని మీరు మొదలు పెట్టమాకండి. రేపు మరలా ఇప్పుడు ఏమైపోవాలి, రేపటికల్లా సెట్ అయిపోవాలి. కనుక 7కి కరెక్ట్గా ప్రారంభించబడుతుంది. 3 పాటలే ఉంటాయి. ఆ తర్వాత కొంత సమయము ప్రార్థన, కొంత సమయము వాక్యం ఉంటుంది. కనుక మనం తొందరగా వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు ప్రారంభం రోజు కాబట్టి కొంచెం ఆలస్యమైంది అని మిమ్మల్ని ఏమీ ఆలస్యంగా వదలను ఈరోజు, సరేనా? 9 అన్నాను కాబట్టి 9కి ఆశీర్వాదం ఇచ్చి పంపించేస్తాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయను. 6వ అధ్యాయము 19-20 వచనాలు కూడా మనము చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి కొంచెం వాళ్ళని తగ్గించమ్మ కొద్ది మాటలను మనందరి హృదయమునకు దీవించునుగాక. నేనైతే వాస్తవానికి 21 రోజుకి ఒక 20 మంది భక్తుల పేర్లు రాసుకున్నాను. అదేంటంటే దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని పక్షంగా నిలబడిన వారు, దేవుని కొరకు వారి జీవితములను త్యాగం చేసిన వారి యొక్క జాబితాలోకి 20 మంది జాబితా ఒకటి తయారు చేసుకున్నాను. ఒకవేళ అప్పుడప్పుడు గెస్ట్ స్పీకర్స్ వచ్చిన మధ్యలో నాకు అవకాశం ఉంటుంది కదా మాట్లాడదామని. నాకు మొన్నటి అంటే రాత్రి కాక అంతకుముందు రాత్రి దేవుడు నాకు ఈ అపోస్తుల కార్యముల గ్రంథము క్షమించండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు ఈ వాక్యం ఇచ్చి కట్టడము గురించి చెప్పమన్నారు. కట్టడం, ఏ కట్టడం? సిమెంట్తో కట్టే కట్టడం గురించి కాదు. దేవుడు మనలో నివసించడానికి యోగ్యమైనటువంటి గృహముగా మన గృహాలు ప్రేమవ్వాలంటే కట్టబడాలి అనేటువంటి దాని మీద దేవుడు మాట్లాడమని నాకు ఈ వచనాన్ని దర్శనంలో ఇచ్చారు. కాబట్టి నిన్ననే దీన్ని నా యొక్క ఆలోచన అంతటిని మరలా మార్చుకోవాల్సి వచ్చింది. ఒక 20 మంది లిస్ట్ తయారు చేసుకున్నాను భక్తుల గురించి. ఆ తర్వాత సడన్గా దేవుడు ఆత్మీయ జీవితములను కట్టుకోవడము ఎలా మన ముందున్నటువంటి బిడ్డలు భక్తులు ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని వారు దేవునికి ప్రియమైన వారిగా
జీవించారో ఈ కడవర దినములలో, ఈ అంచె దినములలో ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి దినాలలో కూడా మనము కూడా దేవుడు నివసించడానికి యోగ్యమైన ఇంటి వలె ఏమవ్వాలి? కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఇల్లు అలకగాని బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పండగ కాదు. బాప్తిస్మం అనేటువంటిది క్రీస్తులో అప్పుడే నూతనముగా జన్మించటం. ఇక అక్కడి నుండి మనం ఏం చేయాలి? ఆత్మలో ఎదగాలి, నీతిని నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితమును మనమే, ఇది భర్త కట్టడు, విన్నారా? భార్య కొరకు భర్త కట్టడు, భర్త కొరకు భార్య కట్టదు. ఈ లోకంలో బంధువులు ఎవరు కూడా మనకి సహాయము చేయలేరు. ఈ ఆత్మీయ గృహమును మనమే కట్టుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగతముగా ఆత్మలో మన గృహాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. అయితే కట్టుకోవాలంటే ఎలా కట్టుకోవాలి? మన ఇష్ట ప్రకారం కాదు. మనకేం తోస్తే అలా కాదు. మనకేం కనబడితే వాడితో కాదు. ఒక శిల్పి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఒక ప్రధాన ఏమంటారు ఆయన్ని? మేస్త్రి ఉన్నాడు. ఆయన చాలా కొన్ని వేల లక్షల ఇళ్లను ఆయన కట్టాడు. ఆయన మనకు చెప్తాడు, ఇగో ఎలా ఉండాలి, ఎలా కట్టాలి, దీంతో కట్టుకోవాలి. ఆయన మనకి దేని ఎలా కట్టుకోవాలని నేర్పిస్తున్నాడో దాని ద్వారా అలా మనం కట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తారట? మనలో నివాసము చేస్తారు. చాలా సంవత్సరాల క్రితము మద్రాసు నగరంలో స్వామినాథన్ అనేటువంటి ఒక ఆయన పెద్ద ఇంజనీర్ ఉన్నాడట. ఇప్పుడు ఏమంటారంటే బిల్లర్ అంటారు ఇప్పుడైతే కదా. ఇప్పుడు భాషలు ఏమంటారు? పెద్ద బిల్లర్. కొన్ని వేల గృహాలను ఆయన కట్టాడట. ఆయన దగ్గర ఒక పనివాడు ఉండేవాడట. ఆ పనివాడు చాలా నమ్మకంగా పని చేస్తూ వచ్చేవాడు. ఒక రోజున ఆ స్వామినాథన్ అనేటువంటి ఆ పెద్ద పెద్ద ఇంజనీరు బిల్లరు తన యొక్క పనివానితో అన్నాడట, అబ్బాయి ఇగో ఇంత డబ్బు నీకు ఇస్తున్నాను, ఈ ఇంటితో నీకు అనుకూలం, నీకు ఇష్టమైన రీతిగా నీ జ్ఞానం ఎలా ఉందో, ఎంత ఉందో దాన్ని అంతటిని ఉపయోగించి ఒక బ్రహ్మాండమైన ఇల్లు నీవు కట్టాలని ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇచ్చేసాడట. ఆ ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు అంతా కూడా ఆయనకి ఇచ్చేసి దీని ద్వారా ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలి నా కొరకు అన్నాడట. ఆ డబ్బు ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఆ పనివానిలో ఒక దురాశ వచ్చిందంట. ఏంటి ఆ దురాశ అంటే, ఈ డబ్బులో ఎంతో కొంత నేను మిగిల్చుకోవాలి. ఎంతకాలం నా యజమానుడి దగ్గర నేను పనివాడిగానే ఉండాలా, పని చేస్తూనే ఉండాలా, కూలివాణిగానే ఉండాలా? ఇది ఆలోచన బైబిల్లోకి ఆయనకు వచ్చింది. చెప్పండి, తప్పైన కుమారుడు పనివాడు కాదుగా. ఒనేసిం
పత్రిక పేరు చెప్పారు కానీ అసలు ఏం పేరు చెప్పలా. ఒనేసిముకు వచ్చింది. ఇక నేను ఎంతకాలము పనుడుగా ఉండాలా? నేను ఎప్పుడు ఒనేసిములాగా నేను ఎప్పుడు ఫిలోమన్ లాగా అవ్వాలి? అలాంటి ఆలోచన ఈ పనివానికి వచ్చి ఆ డబ్బంతా తీసుకుని వెళ్ళి సిమెంట్ కొని, సిమెంట్లో సగభాగమేమో సిమెంటు, సగభాగమేమో బూడిద పోసి ఇల్లును కట్టేశాడు. దరిదాపుగా ఒక 40%తోనే ఇల్లు కట్టేసి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇల్లు పూర్తయింది, ఇగో తాళాలు తీసుకుని ఇగో మీరు స్వాధీనపరచుకోనండి అని ఇచ్చేశాడు. ఆ తాళాలన్నీ చూసి, బాగా కట్టావా? బ్రహ్మాండంగా కట్టానయ్యా. అయితే ఈ ఇల్లు నా కొరకు కాదు, నీ కొరకే. నువ్వు చాలా కాలముగా మీ నాన్నగారు మా నాన్నగారి దగ్గర పనిచేశారు. నీవు నా దగ్గర పనిచేస్తున్నావు నమ్మకంగా. నువ్వు ఎంతకాలము నువ్వు దాసుడిగా ఉంటావు. నేను యజమానుడిగా చేయాలనుకున్నాను. అందుకని ఈ ఇల్లు కట్టమంది నా కొరకు కాదు, నీ కొరకే అంటే అతడు ఎలుగెత్తి ఏడుస్తున్నాడంట. ఎలుగెత్తి, ఆ ఇనుము మంచిది కాదు, ఆ సిమెంట్ మంచిది కాదు, రాయి మంచిది కాదు, అతడు వాడిన ఏది మంచిది కాదు. అదంతా కూడా తొందరగా కూలిపోయేటువంటి ఇల్లు. ఆయన అనుకున్నాడు, ఇది నా యజమానుడి కొరకు కదా, చనిపోతే యజమానుడే చనిపోతాడు, నాకెందుకు? నేనది ఈ డబ్బుతో ఏమవచ్చు? ధనవంతుని కావచ్చు, నేను ఒక పిల్లలని కావచ్చు. దురుద్దేశముతో తన కొరకు మేలు ఉద్దేశించినటువంటి యజమానుడికి ఏం చేశాడంటే కీడు చేశాడు. ఆ యజమాని అంటున్నాడు, అయ్యా ఇది నేను కట్టమంది నా కొరకు కాదు, జాగ్రత్త కట్టుకున్నావు కదా, ఆ ఇల్లు నీకే. ఇప్పుడు మనం కూడా కట్టబోయేది ఇల్లు. ఇక్కడ ఈ ఇంట్లో దేవుడు నివాసం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. నిత్యత్వంలో ఆయన ఇంట్లో మనము నివాసం చేస్తాం. అంటే మనము యుగ యుగములు తరతరములు పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉండడానికి కట్టుకుంటున్న ఆత్మీయ గృహమే ఈరోజు మనం కట్టబోయేటువంటి ఆత్మీయ గృహము. ఈరోజు ఏ ఆత్మీయ గృహాన్ని మనం కట్టుకుంటామో ఆ ఆత్మీయ గృహంలో మనం రేపొద్దున ఎక్కడ ఉంటాము? ఎంతకాలం ఉంటాము? యుగ యుగములు తరతరములు. అయితే నువ్వు అక్కడవే కట్టవసరం లేదు. ఇల్లు కట్టడానికి నీకు ఇంకొకరు సహాయం చేసేవారు ఉన్నారు. ఆయనే పరిశుద్ధాత్మ. చెప్పండి, ఆయనే. నువ్వు అక్కడవే కట్టవసరం లేదు, నువ్వు అక్కడవే కష్టపడ అవసరం లేదు. ఆయన ఎలా కట్టాలో ఆలోచనిస్తాడు. ఎలా కడితే ఆ ఆలయంలో లేకపోతే ఆ ఇంటిలో దేవుడు నివసించడానికి యోగ్యమైన ఇల్లుగా ఉంటుందో ఆయన మనకి తెలియచేస్తాడు. అంతేకాదు, ఈ ఇల్లే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉండే ఇల్లు కాదు. యుగ యుగములు తరతరములు ఉండే ఇల్లే ఆత్మీయ గృహం. దాని గురించి మనం కొద్ది సమయం ఇందాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం. త్వరగా మీరు తొందరగా చదివితే నేను తొందరగా చెప్పేసేసి ముగించేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు స్టెఫను ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడే, మన పితరుడైన అబ్రహాము చదవండి. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని అతనితో చెప్పాను. హల్లెలూయా.
అన్యుడైనటువంటి అబ్రాము అనేటువంటి ఆయన కల్దీల దేశంలో నివాసం చేస్తున్నాడు. ఇతనైతే నా మాట వింటాడు, నేను చెప్పినట్లుగా చేస్తాడు. దేవునికి ఎవరు కావాలి? చెప్పింది వినేవాళ్ళు కావాలి, చెప్పినట్టుగా చేయటానికి చేసేవారు, లోబడేవాళ్ళు కావాలి. దేవునికి ఎవరు కావాలంటే చెప్పింది చేసేవారు కావాలి, దేవునికి లోబడేవారు కావాలి. ఎదురాడేవారు దేవునికి అవసరం లేదు, ఎదురు చెప్పేవారు దేవునికి అవసరం లేదు. దేవుడు వారిని ఇష్టపడు. ఈయనైతే నా మాట వింటాడు, నేను చెప్పింది చేస్తాడని నమ్మకంతో అన్య దేశంలో ఉన్నటువంటి అబ్రహాము దగ్గరికి, అబ్రాముగా పిలువబడే ఆయన దగ్గరికి వెళ్ళి అబ్రామును దేవుడు పిలిచి అక్కడ ఏముంది, ఏం చేయాలి అనే ప్రశ్న ఏమీ అబ్రహాము వేయలేదు. దేవుని మాటకు లోబడి దేవుని వెలుచూపును బట్టి నడవడానికి ప్రయత్నము చేశాడు. ఆ సమయంలో దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఆయనకి ఏమీ బిడలు పుట్టలేదు. చూడండి, ఇది కేవలము దేవుడు ప్రత్యక్షమై కానాను దేశానికి వెళ్ళమని అబ్రహాముతో చెప్పిన మాట మనము చూసాం. 15వ అధ్యాయం, అదే ఆదికాండము 15, ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనం చదివి సహాయం చేయండి తొందరగా. ఆదికాండము 15వ అధ్యాయము 14, 15, 13, 14 వచనాలు. నీ సంతతి వారు 13వ వచనం, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురు? ఆ జనమునకు నేనే తీర్పు. లోకంలో సామెత ఉంది తెలుసా, ఆలు లేదు అల్లుడు పేరు. తెలుసా మీకు ఆ సామెత? ఇంక ఇస్సాకు పుట్టలేదు. అబ్రహాము శారాలకు ఇస్సాకు 21వ అధ్యాయంలో పుట్టాడు. అబ్రహాము శారాలకు దేవుడు ఎప్పుడు కుమారుని ఇచ్చాడంటే 21వ అధ్యాయంలో. 22 అధ్యాయంలో వినాలి నా మాట. 22 అధ్యాయంలో బాలిని కోరాడు. 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నీకు కుమారుణ్ణి ఇస్తాను, అతనిని ఆకాశ నక్షత్రములంతగా ఇసక రేణువులంతగా అతనిని ఆశీర్వదిస్తాను. నీ సంతానమే ఐగుప్తు దేశానికి వెళ్తుంది. అక్కడ సుమారుగా 400 సంవత్సరములు బానిసలుగా ఉంటారు. వారు లెక్కకు మించినంతగా నేను వారిని అభివృద్ధి చేస్తాను. వారిని ఐగుప్తు దేశము నుండి నీకు వాగ్దానము చేసినటువంటి కానాను దేశానికి ఏం చేస్తాను? వారిని గొప్ప సంపదతో, గొప్ప మిక్కిలి గొప్ప ఆస్తితో, గొప్ప సంపదతో వారిని ఏం చేస్తాను? నేను బయలుదేరి తీస్తాను, బయటకు తీసుకుని వస్తాను. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? 14వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో దేవుని మాట విని బయలుదేరాడు. 13వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రములను చూడమన్నాడు, ఇసుక రేణువులను లెక్కించమన్నాడు, ఆ దిక్కు చూడమన్నాడు, తూర్పుకు చూడమన్నాడు, పడమరకు చూడమన్నాడు, ఎన్ని నీకే ఇస్తానన్నాడు, ఇదంతా నీదే అన్నాడు. 14వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే నీ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తుకి వెళ్తారు. ఇంకా ఇస్సాకును గురించినటువంటి
ఆలోచనలకు లేదు. అంటే దేవుడు ఎంత ముందు చూపు కలిగి ఉంటారో ఎవరెడలా, మానేడలా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? మనం ఆలోచిస్తే ఈ రాత్రి గురించి ఆలోచిస్తాం, రేపటి గురించి ఆలోచిస్తాం, లేకపోతే 21 రోజు గురించి ఆలోచిస్తాం. రోజు రావాలంటారా? అంతేనా? కానీ దేవుడు మన పిల్లల 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 భవిష్యత్తును గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, మనల్ని గొప్పవారిగా చేయాలని. నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళాలని. సాతాను యొక్క కబంధ హస్తమును విడిపించి దేవుని హస్తములను నీ మీద ఉంచి నిన్ను దీవించాలని ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 46:27 వచనం, అది ఆదికాండము 46వ అధ్యాయము 27వ వచనం. ఇంత మనము 15, 13, 14 చదివాం కదా. ఇప్పుడు చదవండి 46:27. ఐగుప్తునకు వచ్చిన యాకోబు ఎంతమంది అంటే అండి? 14వ అధ్యాయంలో ఏమన్నాడు దేవుడు? నీ పిల్లలను ఐగుప్తు దేశమునకు తీసుకెళ్తాను అన్నాడు. మరి మాట తప్పుతాడు ఆయన ఇచ్చిన మాట? 14వ అధ్యాయంలో మాట ఇచ్చాడు తీసుకుని వెళ్తారని. నీ ప్రజలు అక్కడికి వెళ్ళి సుమారుగా 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారని చెప్పాడు. ఆ రీతిగానే 46వ అధ్యాయము 27వ వచనంలో ఏం చేశారు? 70 మందిని తీసుకుని యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 51వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. నిర్గమాకాండము చేసిరి ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు హల్లెలూయా ఏమన్నాడు? నేను నీ సంతానాన్ని ఐగుప్తు తీసుకుని వెళ్తాను. ఎంతమంది వెళ్ళారు? 70 మంది. 400 సంవత్సరంలో, సుమారు 430 సంవత్సరములలో 30 లక్షల మంది అయిపోయారు. ఎంతమంది అయ్యారు? 30 లక్షల మంది. 30 లక్షల మంది కాలు బలము విస్తారమైన ఐగుప్తు ధనమంతటిని వారు సొంతం చేసుకుని ఐగుప్తు దేశంలో నుండి బయటకు ఏం చేశారు? బయటకు రావటము జరిగింది. ఇది పస్కాను చూపిస్తూ ఉంది. పస్కా అనగా అర్థం ఏమిటంటే విమోచన లేక విడుదల. ఇంకా ఇంగ్లీష్లో ఉన్న పదాల యొక్క అర్థం ఏమిటంటే పాస్ ఓవర్, అంటే దాటిపోవటం. సంహారకుడు నన్ను, పాట ఉంది కదా, సంహారదూత నన్ను దాటిపోయేను, అదనమాట. లన్నీయు తీరిపోయి సంహారదూత నన్ను దాటిపోయి, సంహారదూత నన్ను దాటిపోయి అనగా ఐగుప్తులో ఉన్నటువంటి ఆ సంహారకుడు ఇశ్రాయేలీల గృహములన్నిటిని దాటిపోవటం ద్వారా ఇశ్రాయేలందరినీ 30 లక్షల మందిని ఐగుప్తులో నుండి దేవుడు బయటకు తీసుకుని రావటము జరిగింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ రాత్రి కాలం మందే ఆ దూత 2 పనులు చేశాడు. ఒకటి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు విడిపించబడడానికి వీరికి సహాయం చేశాడు. ఆ రాత్రి కాలం మంది ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ సంతానం అంతటిని హతము చేశాడు. ఆ తర్వాత మనం నిర్గమాకాండంలో 20వ అధ్యాయం వచ్చేప్పటికి తన ప్రజలుగా వీరిని భావించి దేవుడు 10 ఆజ్ఞలను వారికి ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలను వారికి దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా దేవుడట ఇశ్రాయేల్ మధ్య ఉండాలని కోరుకున్నాడంట.
ఇశ్రాయేలీల మధ్య. విన్నారా? ఇశ్రాయేలీల మధ్య. అందుకని ఏం చేశారు చూడండి ఒకసారి, 31వ అధ్యాయము 7-8 వచనాలు. నిర్గమాకాండము 31వ అధ్యాయము, ప్రత్యక్షపు గుడారము. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే అక్కడ అది ఈ ప్రత్యక్షపు గుడారము, సాక్ష్యపు మందస్సము ఎక్కడ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే ఇశ్రాయేలీల మధ్య. అందుకు యెహోషువ గ్రంథంలో దీని గురించి ఎవరైనా ఏమి ఇచ్చాడంటే, ఇశ్రాయేలీలు ఇలా చుట్టూ వారి గృహాలను లేకపోతే గుడారములను వేసుకోవాలి. ఆ చుట్టూ వేసుకున్న మధ్యలో ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందస్సము ఉండాలి. ఈ ప్రత్యక్షపు గుడారమునకు సుమారుగా 2000 మోరల దూరంలో ఉండాలంట. ఎంత దూరంలో ఉండాలి? 2000 మోరంటే అడుగున్నర, మోరంటే 3000 అడుగుల దూరంలో ఉండాలంట. ఎవరికి? దేవునికి. ప్రత్యక్షపు గుడారం ఎందుకు? దేవుడు వారి మధ్యకు రావటానికి. దేవుని మహిమ వారి మధ్యకు వారి దగ్గరికి దిగి రావటానికి ఏముండాలంటే ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసం. ఈ మందసం దేంతో తయారు చేయాలంటే తుమ్మకర్రతో తయారు చేయాలి. దానిపైన మేలిమి బంగారముతో దాన్ని ఏం చేయాలి? పొదగాలి. కనుక అక్కడ దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ఆ మందస్సం దగ్గరికి దేవుడు దిగి ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి దేవుడు దిగి వస్తారు. అక్కడ 3 భాగాలు ఉంటాయి: ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళి ఇశ్రాయేలీయులందరి యొక్క పాప విమోచన కొరకు పరిశుద్ధమైన వెండి గొర్రె పిల్ల రక్తమును ఆయన చిందిస్తారు, అక్కడ ప్రోక్షిస్తారు. తద్వారా ఆ సంవత్సరం చేసిన పాపం అంతా కూడా ఏమైంది అనుకుంటారు వారు? పరిహరించబడింది, పోయింది అనుకుంటారు. ఆ ప్రత్యక్షపు అతి పరిశుద్ధ స్థలములో ఈ ప్రధాన యాజకుడు ప్రోక్షించినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తమే సిలువలో మన కొరకు బలైనటువంటి యేసు ప్రభునకు చిందించిన రక్తమునకు సాదృశ్యముగా ఉన్నది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేళ్లకు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము ఎంత దూరం ఉండేదంటే 3000 అడుగుల దూరంలో ఉండేది. దగ్గరికి రాకూడదు. ఎప్పుడైనా ఒకవేళ పండుగ వచ్చినప్పుడు ప్రాంగణం వరకే ప్రజలు రావాలి. పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించాలి. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి తనది కానీ పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తమును తీసుకుని వెళ్ళి అక్కడ ప్రోక్షించాలి. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవునికి మానవునికి మధ్య ఏముంది? తెర ఉంది. పాపం అనేటువంటి తెర అడ్డుగా ఉంది. అయితే క్రొత్త నిబంధనలో ఏం జరిగిందో ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాన్ని మనం చదువుకుందాం. ప్రాణమిడిచెను. అప్పుడు దేవాలయపు తెర రెండుగా, ఇక్కడ మానవునికి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి పాపపు తెర
చినిగిపోవటము ద్వారా పాపికిని పరిశుద్ధుడైన దేవునికిని సంధి కుదిరింది. యేసయ్య శిలువ త్యాగము ద్వారా, యేసయ్య శిలువ మరణము ద్వారా పాపికిని పరిశుద్ధునికిని మధ్య సహవాసము ఏమైంది? కలిగింది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎంత దూరంలో ఉండేవాడు మానవునికి? 3000 అడుగుల దూరంలో ఉండేవాడు. మరి ఇప్పుడు మనకెంత దూరంగా ఉన్నాడు దేవుడు? ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఈ లోకంలో మనమంటే మనుషులు అందమైన ఇళ్ళను కోరుకుంటారు. ఏ ఇల్లు చూస్తే, ఏ ఇల్లు బాగుంటే ఆ ఇల్లు చెప్పండి, మందైతే బాగుండని కోరుకుంటాం. సహజమే, తప్పేమీ లేదు దాంట్లో. కానీ యేసయ్య కోరిక ఎప్పుడైనా నీవు ఏంటో అడిగి తెలుసుకున్నావా? నా ప్రభు కోరిక ఏంటి? నా ప్రభు ఒకవేళ ఏదైనా కోరుకుంటే ఆయన ఏం కోరుకుంటాడు? ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయం, నా హృదయం. ఆయన నివసించాలని కోరుకున్న ఇల్లేదో తెలుసా? నీవే. నీవు దేవునికి ఎలా ఉండాలని కోరుకున్నాడంటే ఆలయముగా. మనం మొదటి వచ్చిన చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. ఇప్పుడు దేవుడు కోరుకునే ఇల్లేంటి? మనమే. ఒకప్పుడు ఆయన మందసము మన యొక్క హృదయమునకు సూచనగా ఉంది. ఒకప్పుడు ప్రత్యక్షపు గుడారంలోనికి ఆయన దేవుడు దిగి వచ్చేవాడు. అక్కడ ప్రవక్తలతో మాత్రమే మాట్లాడేవారు. పాత నిబంధన గ్రంథములో ఎవరు పడితే వారు మందిరానికి వెళ్ళిపోయి, దేవాలయానికి వెళ్ళిపోయి, ప్రభా నాకు అది చేయి, ఇది చేయి, ఇది చేయి అంటానికి లేదు. ఏదైనా సమస్య ఉంటే ఒక ఇశ్రాయేలుడు, ఒక యూదుడు, ఒక విశ్వాసి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకును నా పొరుగువానికి ఈ సమస్య ఇంకేమంటారు ఈ తగు ఉంది, దీనికి న్యాయం చెప్పండి అయ్యా, న్యాయం చెప్పమని దేవునికి నా పక్షంగా మనవి చేయండి అయ్యా అంటే, ఈ ప్రవక్త వెళ్ళి దేవునితో చెప్పేవాడు, దేవుడు ప్రవక్తతో చెప్పేవాడు, ప్రవక్త వచ్చి ఆయనతో చెప్పేవాడు. ఇప్పుడు నీవు ఏ సమయమైనా నీకెప్పుడు ప్రార్థించాలని అనిపిస్తే అప్పుడు మరి ప్రధాన యాజకుడు ప్రవక్త కూడా ఎప్పుడు పగలంతా ఉంటాడు, రాత్రి ఉంటాడా? ఆయన ఎవరు? మనుషుడే కదా. ఆయనకి నిద్ర వస్తుంది, ఆయనకి ఆకలిస్తుంది. కనుక కొన్ని సమయములు ఇశ్రాయేలీయుడు వెళ్ళి దేవునితో తన సమస్య చెప్పడానికే పగలే వీలుండేదేమో, బహుశా రాత్రికి అవకాశం ఉండేది కాదేమో అనుకుందాం. ఇప్పుడు ఆ తెర ఏమైపోయింది? చీలిపోయింది. నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ గాయం ఏదైనా యేసు ప్రభు దగ్గరికి నీవు ఎప్పుడు నీకు వీలైతే, ఏ సమయంలో వీలైతే, అది రాత్రి ఉదయకాలం మందు, ప్రాతకాలం మందు, 1 గంట కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఊరికే నీకే పని పాటలేదు, నీ సమస్య వచ్చిన ఎప్పుడు పడితే లేపుతావు అన్నాడు దేవుడు. నువ్వెప్పుడు ప్రార్థన చేసినా నీ మొరను వినడానికి, నీ ప్రార్థన వినడానికి,
నీ సమస్యకు, నీ వేదనకు, నీ రోదనకు జవాబు ఇవ్వటానికి ఈ రోజున ఆయన ఎక్కడ నివసించాలని కోరుతున్నాడంటే మన హృదయములోనే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ రోజున ఆయన నీలో నివసించాలని కోరుతున్నాడు. అంత మాత్రాన సాధ్యమవుతుందా? ఆయన నాలో నివసించాలని కోరడము అది సహజం, అది నిజం. కానీ ఆయన నాలో నివసించాలి అంటే చెప్పండి, కొన్ని ఇళ్ళకి వెళ్తే మరేం చేయరు, అలా పట్టుకుంటారు. బాగున్నావమ్మా, బాగున్నారు మీరు కూడా అంటాం. ఎందుకని అండి? ఎందుకని ముక్కు పట్టుకుంటారు? ముక్కు నొప్పి వచ్చిందా? నొప్పి అయిందా? మరి ఎంత సమయం ఉంటారు మీరు అక్కడ? ఆ కంపు కొట్టే ఇంట్లో మీరు ఎంత సమయము నివాసం చేస్తారు? ఈరోజు ప్రభు ఈ రోజు నుంచి నేను మాట్లాడే ప్రతి ప్రసంగంలో మన ముందు ఉన్నటువంటి భక్తులు వారు ఏ రీతిగా దేవుని చేత కట్టబడ్డారు. దేవుడు కడుతున్నప్పుడే వారు తల వంచి సమ్మతించి దేవుడు నివసించడానికి యోగ్యమైన రీతిగా వారు ఏ రీతిగా కట్టబడ్డారు. కట్టబడ్డమ ద్వారా వారు పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఏమైనాయి? రాయబడ్డాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకో తెలుసా ఆ పేర్లు ఎందుకు రాయించాడు? నీవు నేను కూడా రేపు అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలో నివసించుటకు అనుకూలమైన గృహముగా, ఇల్లుగా, కట్టడముగా మనము కట్టబడాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ఆ మాట చదువుతారా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేస్తాడట. దేవుని ఇల్లేది? నీవే, నేనే. ఈ భూమి మీద దేవునికి ఏదైనా ఇల్లు ఉందంటే ఆ ఇల్లు ఏమిటంటే నేనే. చాలామంది అనుకుంటారు కదా, అలా కడితే, అంత పెద్దదిగా కడితే, ఎంత పెద్ద మందిరం కడితే, దానికి అది పెడితే, దీనికి ఇది పెడితే, దీనికి అది ఉంటే దేవుడు అక్కడ ఉంటారనుకుంటాం. అబద్ధం. సొలొమోను ఏం చేశాడు? ఎలా కట్టాడు? బంగారంతో బతికాడు. అంతా గోడ అంతా బంగారమే, కిటికీలు బంగారమే, ఈ బలిపీఠం బంగారమే, ఉపకరణములన్నీ కూడా వెండి బంగారమే. ఇన్ని కట్టిన తర్వాత ప్రభుని పిలుస్తున్నాడు. ప్రభా వచ్చి ఈ మందిరాన్ని నీ స్వాధీనపరచుకోయా అన్నాడు. 10,000 ఎన్నో గొర్రెలు, లక్షల ఎంత అది ఎక్కడ ఉంది? లక్షల గొర్రెలను, మేకలను బలి అర్పించాడు. అంత బంగారముతో చేయబడినటువంటి ఆ దేవాలయానికి వచ్చి మీరు ఈ దేవాలయంలో ఉన్నామంటే దేవుడు ఏమన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి మీరు నాకు ఇటువంటి మందిరమును దేవాలయమును కడతారయ్యా. నేను కోరుకునే దేవాలయమే బంగారంతో కట్టబడిన దేవాలయము కాదు. నేను కోరుకునే దేవాలయము నీవే. ఆయన కోరుకునే దేవాలయము నేనే. చెప్పండి ఒకసారి. దేవుడు నివసించడానికి కోరుకునే ఇల్లు ఏదైనా ఉందంటే, దేవాలయం ఏదో ఉందంటే అది ఎవరై ఉన్నారంటే నేనే. చెప్పారు మీరు ఎవరైనా? లేకపోతే ఏం చెప్పారు? ఈరోజు ప్రభు నిన్నే కోరుకుంటున్నాడు. నిన్ను ఒక మంచి ఇల్లుగా మలచాలనుకుంటున్నాడు. ఒకవేళ నీవు దాన్ని పాడు చేయాలనుకుంటే దేవుడు ఏమంటున్నాడు? దాన్ని పాడు చేసిన వారిని నేను, నీ దేహము దేవుని వలన నీకు. దేహం ఎవరిదంట? దేవుడిచ్చిన దేహాన్ని నీవు ఎట్టబడితే అట్టకు దాన్ని పాడు చేయకూడదు.
మన దేహంలో ఉన్న ప్రతి అవయమునకు 70 సంవత్సరములు గ్యారంటీ వేసాడంట ఆయన. విన్నారా? గుండెకు, కిడ్నీలకు, ఇంకేమని చెప్పండి, ప్రేగులకు, వైర్లు కదా, పైపులు. ప్రేగులు అంటే పైపులే కదా, వాటర్ వెళ్ళే పైపులు, ఆహారం వెళ్ళే పైపులు, లివరు, చెప్పండి, గుండె, ఇంకా అరే మీరు భలే అది మాట్లాడేది మీరే చెప్పుకొని ముగించేసేయండి అన్నట్టుగా చెప్తున్నారు. ఎన్ని అవయవాలు ఉన్నాయి మన దేహంలో? 70 సంవత్సరాలు ఎన్ని మాట్లాడి ఉంటుంది. కానీ మరి ఈ మధ్య ఎందుకు చెవుడు వస్తుందంటే ఈయన కూడా మాట్లాడటం వల్ల చెవుడు వస్తుంది, అంతే కదా. 70 సంవత్సరములు చూడగల కన్ను. ఇది ప్రత్యేకమైన కన్ను అంట. నీలాంటి కన్ను నీవు కలిగి ఉన్న కన్ను ప్రపంచంలో మరి ఏ వ్యక్తి కలిగి ఉండడు. నీవు కలిగి ఉన్నటువంటి DNA ప్రపంచంలో మరి ఏ వ్యక్తి, నీకున్నటువంటి ఏలుముద్రలు ప్రపంచంలో ఏ వ్యక్తి కలిగి ఉండడు. ఇట్టి రీతిగా ప్రభువు నిన్ను ఎందుకు నిర్మించాడంటే నీవు దేవుని ఆలయముగా, దేవుని మందిరముగా, దేవుని గృహముగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అదే కనుక నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడినది. నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆ దేహం ఏమై ఉన్నదంట? ఆలయమై ఉంది. గనుక నీవు దేవుని ఆలోచన ప్రకారముగా నీ ఆత్మీయ గృహమును కట్టుకోవడానికి దేవునికి నీవు సమర్పించుకుంటే ఆయన ఎలాగ మన దేవుని నివసించాలో ఆయనకు అనుకూలమైన రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని కడతారు. ఆ ఇల్లు యుగ యుగములు తరతరములు నిలిచి ఉంటుంది. గనుక దేవుని స్తోత్రం చెప్దామా? క్రీస్తు అనే పునాది మీద మన ఆత్మీయ జీవితమును మనమే కట్టుకోవాలి. విన్నారా? ఏది పడితే దాంతో కాదు, శ్రేష్టమైన బంగారంతో కట్టుకోవాలంట. ఎందుకని? మనం ఇల్లు కట్టిన తర్వాత, రోడ్లు వేసిన తర్వాత, వంతులు కట్టిన తర్వాత దాన్ని పరీక్షించేవారు వస్తారు. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత, పని అయిపోయి కాంట్రాక్టర్ ఆ వంతులు కట్టిన తర్వాత దాని క్వాలిటీని పరీక్షించేవారు వస్తారు. అలాగే క్రీస్తులో మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్న తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి ఒక అగ్గిపులను గీసి దాని మీద వేస్తాడట. అది చెత్త అయితే, కర్ర అయితే, కొయ్యకాలు అయితే ఏమైపోతుంది? బంగారం అయితే నిలిచి ఉంటుంది. ఈరోజు దేవుడు నాతో వాక్యం అందిస్తున్న నాతో, వాక్యం వింటున్న మీతో చెప్పే మాట ఏమిటంటే, మన ఇల్లులు అంటే మన హృదయములు దేవుడు నివసించడానికి అనుకూలమైన ఆలయముగా, మందిరముగా కట్టబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే తన రక్తమిచ్చి, తన రక్తమును చిందించి, ప్రాణత్యాగము చేసి ఆ శిలువ మరణము ద్వారా మనకి రక్షణ అనేటువంటి గొప్ప పరలోకపు స్వాస్యమును ఇచ్చారు. ఎందుకు రక్షించుకున్నారు? ఎందుకు? తన రక్తంలో మనలను, మీరు ఆ వచనంలో మీరు మీ సొత్తు కారు. ఎందుకని? మనము అమూల్యమైన రక్తములో కొనబడిన. ఎందుకు కొనబడ్డాం? ఇల్లు ఎందుకు మీరు కొనుక్కుంటారు? మీ దగ్గర కొంత డబ్బు ఉందనుకోండి, ఎందుకు మీరు ఇల్లు కొనుక్కుంటారంటే నివసించడానికి. ప్రభు ఎందుకు తన అమూల్యమైన రక్తమును చిందించి మనల్ని కొన్నాడంటే మనలో అయితే ఆయన మనలో నివసించడానికి యోగ్యమైన ఇల్లుగా కట్టేది ఎవరంటే, నా ఇంటిని నేనే కట్టుకోవాలి. నాకు ఒకవేళ నా భార్య సహాయం చేస్తుంది, ఏమని, అయ్యా కట్టుకోవడానికి సహాయం చేయని బలమేమని ప్రార్థన చేస్తుంది, కానీ కట్టుకునేది మాత్రం నేనే. నా భార్య నా కొరకు ఇల్లు కట్టదు, ఆత్మీయ గృహాన్ని. మీ భర్త నీ కొరకు ఆత్మీయ గృహాన్ని కట్టాడు. ఎవరు కట్టుకోవాలి? పర్సనల్గా ఎవరికి వారే కట్టుకోవాలి. ఆ కట్టుకున్న వెంటిలో ప్రభు వచ్చి నివాసం చేయటానికి
ఇష్టపడుతున్నాడు. మన ముందు ఎంతోమంది భక్తులు కట్టుకున్నారు, ఆ గృహాల్లో ఆయన నివాసము చేశారు. మనం కూడా ఏం చేద్దాం చెప్పండి? 21 రోజు ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏమవ్వాలి? దేవుని ఆలయముగా, దేవుని ఇంటిగా మార్చబడుదుము గాక. గడిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక 20 నిమిషాల సమయం ఉంది, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉండదు. 2 చేతులు ఎత్తండి, మోకరించండి. 2 చేతులు పైకి ఎత్తండి. 2 చేతులు పైకి ఎత్తాలి. కిందకి రాగలిగిన వారు కిందకు వచ్చేయండి చక్కగా. ఎవరు మౌనంగా ఉండొద్దు. నీవు దేవుని ఆలయముగా ఉండాలని ప్రభువారు తన ప్రాణమును సిలువలో పెట్టి తన అమూల్యమైన రక్తములో నిన్ను కొన్నాడు, నన్ను కొన్నాడు. నువ్వు సాతానికి నిలయముగా ఉండాలని కాదు ఆయన కొన్నది. 2 చేతులు పైకి ఎత్తాం. 2 చేతులు పైకి ఎత్తండి. 2 చేతులు పైకి ఎత్తండి. 2 చేతులు పైకి ఎత్తి, అయ్యా యేసయ్యా, యేసయ్యా, గట్టిగా యేసయ్యా, నన్ను మీరు కొనుక్కున్నారయ్యా. నేను నా సొత్తు కాదయ్యా. ఆ శిలువ శ్రమలను భరించి, ఆ శిలువను మోసి, శిలువలో ఆక రక్తబొట్టు వరకు చిందించి నన్ను మీరు కొనుక్కున్నారు. మీ ఆలయముగా ఉండడానికి, మీ ఇంటిగా ఉండడానికి, మీ సాక్షిగా ఉండడానికి, నీ కుమారుడిగా ఉండడానికి, మీ కుమార్తెగా ఉండడానికి, మీ రాజ్య వారసునిగా ఉండడానికి నన్ను కొనుక్కున్నారయ్యా. నాకు సహాయం చేయండి అయ్యా. నేను మీరు నివసించడానికి యోగ్యమైన ఇంటిగా నన్ను చేయండి అయ్యా. చేయండి, ప్రార్థన చేసుకోండి. 2 చేతులు పైకి ఎత్తి. 2 చేతులు ఎవరు దించొద్దు. ఆడళ్ళు, మగవాళ్ళు, పురుషులు, యవనులు, పిల్లలు, రక్షింపబడిన వారైతే యవన బిడ్డలు, ప్రభా ఇంకా నేను మీ ఇంటిగా మార్చబడలేక, యవన కాలంలో నేను రక్షించబడక ఇంకా లోకంలోనే ఉన్నానయ్యా. మీ ఇంటిగా నన్ను మార్చమని రక్షింపబడిన వారు ప్రార్థన చేయండి. రక్షింపబడిన వారు, బాప్తిసం పొందిన వారు, ఏదో నేను బాప్తిసం పొందాను కానీ నా ఆత్మీయ జీవితమును గురించి, నా ఆత్మీయ ఇంటిని గురించి శ్రద్ధ నాకు లేదు నాయన. ఇదిగో నా ఇల్లు పాడైపోయిన ఇల్లుగా ఉందయ్యా, పాడుపడిపోయిన ఇల్లుగా ఉంది నాయన, శిథిలమైన ఇల్లుగా ఉందయ్యా. నా ఆత్మీయ గృహాన్ని మీరు కట్టండి అయ్యా. నా ఆత్మీయ గృహము శిథిలమైపోయిన స్థితిలో ఉంది ప్రభా. గోడలు పడిపోయినాయి, కప్పు పడిపోయింది. నా ఆత్మీయ జీవితం అంతా శిథిలమైపోయింది. లోకాశలు, లోకేచ్ఛలు అవి నా ఆత్మీయ జీవితమును శిథిలము చేసేసినాయి ప్రభా. పాపపు ఆలోచనలు, పాపపు వ్యసనాలు, పాపపు అలవాట్లు, పాపపు కార్యములు నా ఆత్మీయ జీవితమును శిథిలము చేసేసినాయి ప్రభా. క్షమించండి. ఇప్పుడైనా ప్రభు నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు కదా. ఎంత ఘోర పాపినైనా ప్రభా నన్ను క్షమించమని కోరితే చాలు. ఆయన క్షమించి నేను ఒక నూతన గృహముగా కట్టాలని కోరుతున్నాడు. ఆయన నివసించినటువంటి ఒక ఆలయముగా నీవు ఉండాలని కోరుతూ ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుడు నివసించడానికి యోగ్యమైన ఇల్లుగా మనం కట్టుకుంటున్నామా? కట్టబడ్డామా? నేను ఒక ఆత్మీయ గృహమును కట్టాలి, నా దేవుడు నివసించడానికన్న ఆలోచన ఎప్పుడైనా నీకు కలిగిందా? కూర్చుని ఆలోచించావా? చేతుల్లో నుంచి గట్టిగా స్వరమెత్తి గట్టిగా అయ్యా, నేను మీకు ఆత్మీయ గృహముగా కట్టబడాలని కోరుకుంటున్నాను ప్రభా. మీరు నాలో నివసించడానికి యోగ్యమైనటువంటి గృహముగా నేను ఉండాలని కోరుకుంటున్నాను అయ్యా. నన్ను చూసి అసహించుకోవద్దయ్యా. ఈ శిథిలమైనటువంటి గృహాన్ని మీరు కట్టండి ప్రభా. పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టండి ప్రభా. నా ఆత్మీయ గృహాన్ని మీరు కట్టండి ప్రభా. కట్టండి ప్రభా.
పురుషులమైన మనము మన గృహాలను కట్టుకోవాలి. మన ఆత్మీయ గృహాన్ని మాత్రమే కాకోకుండా మన ఇంటి వారందరూ కూడా రక్షించబడినట్లుగా వారిని కూడా పురుషులైన వారు కట్టుకోవాలి. తల్లులారా, సహోదరులారా, మీరు కట్టబడ్డ మాత్రమే కాదు, మీరు కట్టబడి ఒకవేళ దేవునికి యోగ్యమైన గృహముగా మీరుంటే మీ పిల్లల సంగతి ఏంటి, మీ యజమానుల సంగతి ఏంటి, మీ కుమార్తెల సంగతి ఏంటి, మీ కుమారుల సంగతి ఏమిటి? వారిని ఎవరు కడతారు? వారికి ఎవరు సహాయం చేస్తారు? వారు ఆత్మీయ గృహం కట్టబడినట్టుగా వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? తల్లిగా నీదే కదా బాధ్యత. ఒకవేళ నువ్వు క్రీస్తులో చక్కగా కట్టబడి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తే నీ కుమారుడు నరకంలో అరుస్తూ ఉంటే నీకు సంతోషమా? అగ్నిగుండములో నీ కుమారుడు కాలుతూ ఉంటే, నీ కుమార్తె కాలుతూ ఉంటే నీకు సంతోషమా? నీకు ఆనందమా? చేసుకో, ప్రభా నా ఆత్మీయ గృహాన్ని మీరు కట్టండి. నా ఆత్మీయ గృహము శిథిలమైపోయిందయ్యా. ఒక మాటలో చెప్పాలంటే మనలో అనేక మంది ఆత్మీయ గృహాలు నేడు శిథిలమైపోయిన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే దాని గురించి శ్రద్ధ మనకు లేదు. దేవుని గురించి దావీదు అంటాడు కదా, నా ఇంటిని గురించి, దేవుని ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. చేసుకోవాలి. అందరూ ఎవరు కూడా నోరు తెరమని చెప్పేది, నోరు తెరవండి. అయ్యా, నేను ఆత్మీయ స్థితిలో శిథిలమైన స్థితిలో ఉన్నానయ్యా. ఈరోజు ప్రభు వస్తే మనం ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది మాత్రం నీ ఒక్కసారిగా ఎగిరిపోతావు అనుకుంటున్నావా? లేదమ్మా, లేదు అయ్యా, లేదు. మన ఆత్మీయ గృహమును కట్టుకోవలసిన వారంగా ఉన్నాం. మన ఆత్మీయ గృహమును క్రీస్తు నివసించడానికి యోగ్యమైన ఇంటిగా కట్టుకోవలసిన వారంగా మనం ఉన్నాం. ప్రార్థన చేసుకో. ప్రభా, నా ఇల్లు శిథిలమైపోయిన స్థితిలో ఉందయ్యా. నేను శిథిలమైన స్థితిలో ఉన్నాను ప్రభా. నువ్వు ఎప్పుడైనా ఒక్క నిమిషం కూర్చొని నేను ఎలా ఉన్నాను, ఒక రక్షించబడిన బిడ్డగా నేను ఏం చేస్తున్నాను? బాప్తిస్మం పొందాను, అప్పుడప్పుడు ఏదో మందిరానికి వస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం గురించి ఏ రోజైనా ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించావా? ఏంటయ్యా, నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నా ఎట్లా నీ ఉద్దేశం ఏంటి నాయన? ఒక్క నిమిషం అన్న కూర్చుని ఏ రోజైనా ఆలోచించావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన తన ప్రాణమును పెట్టి నిన్ను కొన్నాడు తెలుసా? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదంటున్నాడు దావీదు. ఏ ఇల్లు అది? ఆయన నివసించే ఇల్లు గురించి కాదు, దేవుడు నివసించినటువంటి తన యొక్క హృదయమును గురించినటువంటి ఆసక్తిని గురించి చెప్తున్నాడు. ఈరోజు నా ప్రియ తల్లులారా, సహోదరులారా, యవన బిడ్డలారా, రక్షింపబడిన వారులారా, దేవుని సన్నిధి కూడొచ్చిన బిడ్డలారా, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలారా, నీవెప్పుడైనా ఒక రోజున నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని ఇంటినై ఉన్నాను, దేవుని గృహమునై ఉన్నానని నువ్వెప్పుడైనా ఆలోచించావా? కూర్చొని ఈ భూమి మీద దేవుడు నివసించడానికి యోగ్యమైన గృహముగా ఉండినట్లుగా తన అమూల్యమైన రక్తము చిందించి ప్రాణం పెట్టి నన్ను రక్షించాడని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? మనకు కావాల్సినవి అడగడం తప్పులేదు, ఎందుకంటే అడిగే అధికారం మన ప్రభువుని అడిగే అధికారం మనకుంది. నువ్వు ఏదైనా ఒక మేలు చేయమని ప్రభు దగ్గర అడగడం తప్పని అంటలేదు, అడుగు.
ఎందుకంటే నీవు ఆయన కుమారుడవు, నీవు ఆయన కుమార్తెవు. ఆయన ఒక తండ్రిగా నీవు దేవునిని ఏదైనా అడిగే అధికారము నీకు ఇచ్చాడు ఆయన. నిజం అది. అయితే ఒక కుమారుడిగా నీవు ఉంటున్నావా? ఆయనకి ఇష్టమైన కుమార్తెగా నీవు ఉంటున్నావా? ఆయన నివసించడానికి యోగ్యమైన గృహముగా నేను ఉన్నానా అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఈ రోజు నుండి మనం ప్రతిరోజు ఆత్మీయ గృహమును మనం కట్టుకోవటానికి ప్రతిరోజు మనం ప్రభువుని అడుగుదాం. 21 రోజు ఉపవాస ప్రార్థన అయ్యేపాటికి దేవుడు నివసించు యోగ్యమైన గృహముగా, ఇంటిగా, ఇల్లులాగా, మందిరం వలె, దేవాలయముగా మనం మారిపోవాలి. నేను అంటాను, 21 రోజులు మనం ఒక నూతన పరచబడాలి. గత కాలంలో జరిగిన ఉపవాస ప్రార్థన లాంటి ఉపవాస ప్రార్థన జరగకూడదు. అంతకు మించిన దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని చేత తాకబడినటువంటి ఒక నూతన అనుభవంలోనికి మనం వెళ్ళాలని కోరుతున్నాను. మన గృహాల్లో ఉన్న భర్తలు త్రాగు నుండి విడుదల పొందాలి. సిగరెట్ల నుండి, సినిమాల నుండి, సీరియల్ నుండి, వ్యసనముల నుండి మన పురుషులందరూ కూడా దేవుని బిడ్డలైపోవాలి. ఈసారి కలిగే మార్పు మరలా ఎప్పటికీ పాపం చూచినప్పుడే వారికి అది పెంటగా కనపడాలి, అసహ్యంగా కనపడాలి వారి పాపం. వారికి ఇప్పటిదాకా ఏ పాపాన్ని ప్రేమించారో అది వారికి అసహ్యముగా కనపడాలి. ఒక నూతనమైన మార్పు పురుషుల్లో రావాలి, ఒక నూతనమైన మార్పు స్త్రీల్లో రావాలి. శిథిలమైనటువంటి ఆత్మీయ గృహము ఇప్పుడు దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి యోగ్యమైనటువంటి గృహముగా మనం మారిపోవాలి. ప్రార్థన చేసుకోండి. ప్రతివారు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, రక్షణ పొందిన యవనస్తులు, దేవుడు నీకు తోడుగా లేకపోతే, దేవుని రక్షణ నీకు లేకపోతే నీ లైఫ్ ఒక గ్యారంటీ లేదు. నీ జీవితానికి యేసు ప్రభు లేకపోతే గ్యారంటీ లేదు. యవన బిడ్డలారా, మీరు కాలేజీల్లో, స్కూల్లో, ఎక్కడున్నా దేవుని భద్రత మీకు కావాలంటే తప్పక మీరు రక్షణ పొందవలసిందే. మీ చదువులో ఉన్నతమైనటువంటి మార్కులు మీరు పొందుకోవాలంటే యేసు ప్రభు అనుగ్రహించే రక్షణ మీరు పొందుకోవాల్సిందే. మీకు మంచి భర్త కావాలంటే, యవనస్తులకు మంచి భార్య కావాలంటే తప్పక రక్షణ పొందవలసిందే. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 ప్రభువా నాయనా, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ నెలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో గత 6 నెలలు మమ్మలను మీరు రెక్కల చాటున భద్రపరిచిన ప్రభువా అయ్యా, కాచి కాపాడిన విధానమునకై మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు ప్రభువా. 7వ నెలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, ఈ 1st తారీఖుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మరి నీ దాసులకు ప్రేరేపణ ఇచ్చిన ప్రభువా, 7వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి, ఇశ్రాయేల్ ఇంటి వారికి ఉత్సవమును కలిగిస్తుందని మరి గత సంవత్సరాల్లో అయితే నాయన అక్టోబర్ మాసంలో పెట్టుకున్నాం మా ప్రభా. ఇప్పుడైతే పిల్లల స్కూల్స్ జాయిన్ చేశారు పేరెంట్స్. మరి ఖాళీ సమయము ఇంకా రాను సిలబస్ పెరిగిపోతుంది, సమయం అనుకూలంగా ఉంటుందని గ్రహించిన ప్రభా మీ దాసులు అనౌన్స్ చేసినప్పుడు బిడ్డలు విధేయులై నీ సన్నిధికి వచ్చారు నాయన. అయ్యా, ఈ డే 1లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానమునకై వందనాలు. నిజంగా కట్టుకోవటం లేకుండా ఉంటే నా ప్రభా, ఒక కట్టుబాటు మాకు లేకుండా ఉంటే అయ్యా, ఒకటి ఏదైనా అమర్చుకోకుండా ఉన్నట్లయితే ఆ వస్తువు యొక్క విలువ మేమేమి తెలుసుకోలేము నాయన. మరి
కుటుంబం కట్టబడాలి, వ్యక్తిగతంగా మేము కట్టబడాలి, ఆత్మలో కట్టబడాలి. అయ్యా మీరు మమ్మలను మీ దేవాలయంగా కట్టుకోవాలని ఆశపడుచున్నారు యేసయ్య. ఒకప్పుడు కట్టబడినవి నాయనా కొంతకాలానికి అయ్యా కూలిపోయిన గృహాలను చూస్తున్నాము, బీటిలిన గృహాలను చూస్తున్నాం యేసయ్య. అలాగే మా ఆత్మీయ జీవితాలు కూడా ఉన్నాయి నాయన, అలాగే మా కుటుంబ జీవితాలు కూడా ఉన్నాయి నా ప్రభువా. అయ్యా కుటుంబాలు కట్టబడుకోకుండా నాయన అనేక రకాల సమస్యల చేత నాయన, అనేక వేదనల చేత నాయన, అయ్యా నాయన క్రాకులు ఇచ్చి ఉన్న ప్రతి కుటుంబాన్ని కట్టమని నాయన ఈ సాయంకాలం మందు మీ సన్నిధిలో అయ్యా అడుగుచున్నాం నాయన. నీ దాసుడు సెలవిచ్చారు అయ్యా, డే 1లో కట్టడం గురించి మాకు నేర్పించారు. మా కట్టడాలని మేము కట్టుకోవాలి ఎప్పటికప్పుడు నాయన. ఎక్కడ కూడా ఏ గ్యాప్ వచ్చినా దుష్టుడు ఎవరో ఒకరు ప్రవేశించి శాంతి సమాధానాల్ని అయ్యా దోచుకుంటాడు నాయన. కాబట్టి నాయన అలా ఎక్కడ ఎవరికి కూడా మేము చోటిచ్చేవారిగా లేకోకుండా క్రీస్తులో మమ్మల్ని మేము కట్టుకుంటానికి ప్రయాసపడేవారిగా చేయమని కోరుకుంటున్నాను యేసయ్య. అయ్యా ఈ రాత్రి కాలమందు మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేసి శాంతి సమాధానాలు ఇచ్చి నాయన బలపరచండి నాయన, బలపరచండి నాయన, బలపరచండి నాయన. ఎక్కడ ఎవరు కుంటుపడొద్దు నాయన, ఎవరు ఆగిపోనియొద్దు నాయన. భక్తిలో మమ్మల్ని మేము మరలా అయ్యా నాయన నింపుకునే వారిగా చేయండి. వాక్యముతోను ప్రార్థనతోను విశ్వాసంతోను మమ్మల్ని మేము మరలా కట్టుకుంటానికి మీ కృపని మాకు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను యేసయ్య. ప్రతి ఆటంకాన్ని రద్దుపరచండి. ఈరోజు మా బిడ్డల ప్రయాణాల్లో ఎంతో ఆటంకాలు నాయన, అయినా సరే బిడ్డలు భేదించుకొని మీ సన్నిధికి వచ్చారు నాయన. వాడు ఎక్కడ మేము బలపడతామోనని దుష్టుడు మాకంటే ముందుగా బంధకాల్ని బాణాలని వేసినా సరే మా కొరకు విజయం ఇచ్చే దేవుడుగా మీరున్నారు యేసయ్య. మీ సన్నిధికి వచ్చి నా పాపాలు తీసివేసి నన్ను రక్షించావు, నేను వచ్చాను అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నీ సన్నిధిలో మీకు కనిపించారయ్యా. నేను నీ దాసులు చెప్పినట్లుగా నేను వచ్చానయ్యా అని ఆ చిన్న కుర్రోడు చెప్పినప్పుడు, ఆయన కష్టంలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేరని అందరూ అనుకుంటున్నప్పుడు, జిమ్మీ నీ కొరకు నేను వచ్చానని మీరు చెప్పారు నాయన. మీ సన్నిధికి నేను వచ్చాను ప్రభా. ఈ రాత్రి కాలమందు నా కష్ట సమయంలో నా బంధువులు, నా స్నేహితులు, రక్త సంబంధులు, నెలవనులు ఎవరు అనుకుంటా ఉన్నామో వాళ్ళు రాకపోవచ్చు, కానీ మీరు వస్తారు నాయన. ఈ 21 డేస్లో మేము ఈ ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా నేను వచ్చానయ్యా. ఎవరి పేరైతే వారి పేరు చెప్పుకొని నీ సన్నిధిలో చెప్పినప్పుడు మా యొక్క అవసరతల కాలంలో, మా కష్టకాలంలో నేను నీ చెంత ఉన్నాను, నువ్వు భయపడకు అని మాట ఇచ్చే దేవుడు. ఆ విధంగా నన్ను నేను కట్టుకుంటానికి, బిడ్డలు కట్టుకుంటానికి నీ కృప దయచేయండి అయ్యా. తల్లిదండ్రులు రక్షించబడి బిడ్డలు రక్షించబడకపోయినా ఆ కుటుంబం అశాంతే కదా నాయన. భార్య రక్షించబడి భర్త రక్షించబడకపోయినా ఆ కుటుంబంలో శాంతి ఉండదు కదా అయ్యా. ఆ కుటుంబం అంతా కట్టబడాలి యేసయ్య. మేము ముందు చక్కగా కట్టుకొని మా కుటుంబాల్లో ఉన్న వారిని కట్టే విషయంలో నాయన మమ్మలను ఒక మంచి పునాదులుగా ఏర్పాటు చేయమని ఈ అంశాన్ని నేను తెలుసుకునేవారు చేయండి. బిడ్డలు వెళ్ళబోచుండగా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. రేపటి నుంచి ఇంకా చాలా అంశాలు మేము ప్రార్థించవలసి ఉండగా ప్రార్థనా నడిపింపుని మా అందరికీ దయచేసి సమయాన్ని సానుకూలపరిచి ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయండి అయ్యా. 2022లో సహాయం చేశారు, 23లో తోడుగా ఉన్నారు, 24లో చేస్తున్న ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కార్యారంభం కంటే కార్యాంతం గొప్పదన్నారు. ఈరోజు ఆరంభమే నాయన. దీన్ని ముగించే వరకు మేము ఎక్కడ నిరాశపడకుండా జారిపోకుండా మీలో ముందుకు సాగటానికి సహాయం చేయమని బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆన్లైన్లో మరి దూరాల నుంచి కూడా బిడ్డలు వింటున్నారు, వేరే గ్రామాల్లో ఉండటం వల్ల రాలేకపోయారు. ఆ బిడ్డలను బలపరచండి. మా సంఘ బిడ్డలు ఎక్కడున్నా సరే మీ చేతులకి అప్పగిస్తున్నాం. వారి చుట్టూ కంచి వేసి వారు కూడా వాక్యపు వెలుగులో మీకు దగ్గరగా అవటానికి సహాయం చేయమని ఈ డే 1లో మీరు నడిపించిన నడిపింపుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ రేపటికి మరలా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి కూడి వచ్చిన ప్రతి ప్రియ బిడ్డకును, లైవ్లో వీక్షించిన ప్రతి ప్రియ బిడ్డకును, అలాగే జరిగే 21 రోజు ఉపవాస ప్రార్థనల ద్వారా మేము మీ చిత్తమునకు అనుకూలముగా మీరు నివసించడానికి యోగ్యమైనటువంటి గృహములుగా, దేవాలయములుగా కట్టబడ్డకు సకల సంపదలతో ఆ గృహము ఏ విధంగా నింపబడుతుందో మేము కూడా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నింపబడ్డానికి ప్రభువే మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ రీతిగా మరి ప్రతిరోజు మీరు వస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరే కాకోకుండా మీ స్నేహితులను వారిని కూడా పోయి తీసుకుని రండి. మరి అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి సుకుమార్ ఫ్యామిలీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఈ అల్పాహారాన్ని మీరు దీవించండి. సుకుమార్ని బట్టి, రాని బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతైతే ఖర్చు పెట్టారో రెట్టింపు దీవెనలు బిడ్డలకు దయచేయండి. ఈ మొదటి రోజు వారు ఏర్పాటు చేయటం ద్వారా ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనలు దయచేసి పెట్టండి. క్రీస్తు నామమున ప్రార్థించి పెడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి దేవుడు నివసించుటకు యోగ్యమైన ఆత్మీయ గృహములుగా మనల్ని అందరినీ కూడా ప్రభు కట్టునుగాక. ఆమేన్.